ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఆస్వాదించి దీవించునుగాక. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాల్లో దేవుడు చేయునుగాక. మరొకసారి మీదటకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించే మరి ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునిలో మీరు ఎదుగుతున్నారా? ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుతాను. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయంలో మాంద్యులుగా కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకుండా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆశ అనేది సహజము. నీలో ఆశ ఉంటే ఆసక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏమంటే ఇల్లు కట్టాలి, ఉద్యోగం సంపాదించాలి, వివాహం చేయాలి. చాలామందికి ఆశ కలిగి ఉంటారు, మంచిదే. కానీ ఆత్మ సంబంధమైన ఆశలు మనం కలిగి ఉండాలి. ఒకటేంటంటే నేను బాగా ప్రార్థన చేయాలి అనే ఆశ, నేను దేవుని వాక్యాన్ని బాగా చదవాలి అనే ఆశ, అలాగే దేవుని మందిరాన్ని నేను ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, దేవుని ఆలయాన్ని ప్రేమించాలి అనే ఆశ. ఎప్పుడైతే నీలో ఆశ ఉంటుందో ఆసక్తి ఆటోమేటిక్గా నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనలో గొప్ప ఆసక్తి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. అయితే ఈరోజు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని మందిరము విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఒక మాట చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లుగా. ఏమండి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అనే లేఖనాన్ని వ్రాయబడినట్లుగా మనం చూస్తాము. దేవుడు మొట్టమొదట మనుషులతో ఉండాలి అని ఆయన ఆశించాడు. దేవుని యొక్క ఆశ కూడా అదే. మనము ఆయన చేత నిర్మించబడిన వారము,
ఎల్లప్పుడూ నీతో నాతో ఉండాలని దేవుని యొక్క ఆశ. మొట్టమొదట ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో ప్రతి సాయంకాల చల్లపూట ప్రతి సాయంకాల సమయంలో ఆయన వచ్చి వారిని కలుసుకునేవాడు. మానవుడు అన్యోన్య సహవాసము కలిగిన వారుగా ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే ఏదైనా తోటలో అవిశ్వాసము, రెండవది అవిధేయత ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వారితో ఉండలేకపోయాడు. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రెండవది, వారు ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు, జీవవృక్ష ఫలాలు తినకుండా. రెండవసారి దేవుడు మోషేతో ప్రత్యక్షపరచుకొని, నేను మీ మధ్యలో నేను ఉండాలి అంటే ఒక గుడారాన్ని మీరు మా కొరకు కట్టు అని చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని మోషే కట్టినప్పుడు దేవుడు తన మహిమ, తన ప్రభావము షకీనా మేఘముగా ఆ మందిరము పైకి దిగి వచ్చాడు. దేవునిరా, అక్కడ కూడా షిలోహు మందిరానికి ఆ యొక్క మందస్సము మరి తీసుకుని రాబడింది. షిలోహు మందిరములో ఏలీ కుమారులు చేసిన అవిధేయత వల్ల, అజ్ఞానము, అపవిత్రత వల్ల దేవుడు వెళ్ళిపోయాడు. మరలా సొలొమోను మందిరము కట్టినప్పుడు మరలా యెహోవా తేజస్సు దేవుడు మరలా దిగి వచ్చాడు. దేవునిరా, ఆ యొక్క సొలొమోను మందిరం కట్టబడినప్పుడు దేవుడు మరలా దిగి వచ్చాడు. మరొకసారి మరలా వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువుగా మానవుడిగా ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చాడు. అప్పుడు కూడా మనుషులందరూ అపార్థం చేసుకొని అజ్ఞానం ద్వారా ఆయన్ని సిలువ వేశారు. తర్వాత పెంతెకోస్తు పండుగ దినమందు మేడగదిలో అందరూ 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడుగా ఆయన దిగి వచ్చాడు. ఒకప్పుడు ఆయన మనుషుల మధ్యలో ఉన్నాడు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభువుగా మనుషులతో ఉన్నాడు. మూడవది పరిశుద్ధాత్ముడుగా మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. మొట్టమొదట ఆలయము ఏదయ్యా అంటే మనమే దేవుని ఆలయాలము, కదులుతున్న ఆలయము. రెండవది దేవుని మందిరము, అది స్థిరంగా ఉండే మందిరము. మనము దేవుని మందిరాన్ని కూడా మనము ప్రేమించాలి. ఏ మందిరం అయ్యా అంటే దేహమే దేవుని ఆలయము. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, బాప్తీసం తీసుకున్నావో, ప్రభు రక్తం చేత నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో దేవుడు పరిశుద్ధాత్ముడుగా నీలో నివసిస్తున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి దేవుని యొక్క ఆలయాన్ని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దేవుని ఆలయము, నువ్వే దేవుని ఆలయానివి. రెండవది కూడుకునే స్థలం కూడా దేవుని ఆలయము. ఆ మందిరాన్ని ప్రేమించాలి. అలాగే ఈ యొక్క దేహంలో నివసిస్తున్న దేవుని కూడా మనము గౌరవించాలి, ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరములో దేవుడు నివసిస్తాడు. అలాగే ఈ మందిరములో నివసిస్తాడు. అలాగే మనం కూడుకునే స్థలం అది పరిశుద్ధపరచబడిన స్థలము. ఒకటి, మనము ఎలా ఉండాలి అంటే దేవునితో కలిసి మనము నడవాలి. ఒకటి, దేవుని మందిరము అది ప్రతిష్ఠించబడిన స్థలము, లేకపోతే ప్రత్యేకింపబడిన స్థలము. మూడవది పరిశుద్ధపరచబడిన స్థలము. దేవుని మందిరము, ఈ దేహము అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలము. దేవుని మందిరముగా కట్టబడిన స్థలం కూడా ప్రత్యేకంగా ఉండటానికి అది కట్టబడిన స్థలము దేవుని కొరకు. ఈ దేహము మారు మనసు పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు, లేకపోతే పరిశుద్ధపరచబడ్డావు. కాబట్టి దేవుని ఆలయం మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మీద, దేవుని మందిరం మీద నువ్వు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు నీలో నివసిస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి దేవుని ఆలయము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునిరా, ఒక మాట చదువుతాను. లేవీకాండము 10వ అధ్యాయము 1వ వచనము. అహరోను కుమారులైన నాదాబు, అబీహుములు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి
యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. దేవునిరా, ఇక్కడ అహరోను కుమారులు నాదాబు, అబీహులు. అహరోను ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని కుమారులు దేవుని ఆలయంలో ప్రవేశించారట. అతి పరిశుద్ధ స్థలంలో వారు ప్రవేశించారు. దేవుని కొరకు ఒక ధూపార్తిని వారు తీసుకొచ్చారట. అయితే తీసుకొచ్చేటప్పుడు వేరొక అగ్నిని వారు తీసుకుని వచ్చి బలిపీఠం మీద ఆ యొక్క అగ్ని ఉంచినట్లుగా మనం చూస్తాము. వారు ప్రధాన యాజకుని కుమారులే, కానీ వీరు ప్రధాన యాజకులు కాదు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు దేవుడు ఇక్కడ ఉన్నాడు అని భయపడుతూ ఉండాలి. అహరోను కుమారులు నాదాబు, అబీహులు వేరొక అగ్ని తీసుకుని వచ్చినట్లుగా అసలైతే బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకుని వచ్చి ధూపం వేయాలి. కానీ ఆ ధూపవేదిక మీద వేరొక అగ్ని తీసుకుని వచ్చినట్లుగా చివరికి ఏం జరిగిందయ్యా అంటే వారు చనిపోయినట్లుగా మనం చూస్తాము. నువ్వే దేవుని ఆలయానివి. చాలామంది ఈ మందిరం విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి అజాగ్రత్తగా ఉంటే మరణము కూడా రావచ్చు. ఎంతోమంది నష్టపోతున్నట్లుగా మనం చూస్తాము. దేవునిరా, ఆ యొక్క అహరోను కుమారులు చనిపోయినట్లుగా మనం చూస్తాము. అలాగే రెండవ మాట, దేవునిరా, బెల్షజరు అనే రాజు నెబుకద్నెజరు విషయంలో దేవుడు ఏ తీర్పు తీర్చాడో అది ఆయనకి తెలుసు. తెలిసి ఉండి కూడా 1000 మందికి ఆయన ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ రాత్రంతా త్రాగుతూ డ్యాన్స్ వేస్తూ ఎంతో సంతోషిస్తున్నానని అనుకున్నాడట రాజే. కానీ అన్నీ కూడా మర్చిపోయాడు. సొలొమోను దేవాలయంలో ఆ యొక్క ఉపకరణాలు తీసుకుని వచ్చి వాటితో తాగుతూ సంతోషిస్తున్నాడట. సొలొమోను దేవాలయంలో ఉన్న ఉపకరణాలు దేవుని మందిరానికి సంబంధించినవి. వాటితో అతడు త్రాగుతున్నట్లుగా సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తాము. అయినా తెలిసి కూడా అతడు ఈ సొలొమోను దేవాలయంలో ఉన్న దేవుడు నిజదేవుడు, ఆయన ఉపకరణాలు కనుక నేను పాడు చేస్తే దేవుడు నాకు శిక్ష విధిస్తాడు. నెబుకద్నెజరు విషయంలో దేవుడు తీర్పు తీర్చాడు. బుద్ధి వచ్చింది, నువ్వు దేవుడివయ్యా, నువ్వు పెడితేనే మేము రాజులమయ్యాము, నువ్వు బ్రతికించేవాడువు నీవే, మరణానికి అప్పగించేవాడువు నీవే అనే జ్ఞానము బెల్షాజరుకు లేదు. దేవుని వాక్యము తెలిసి ఉండి కూడా అతడు మనసును అణుచుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా చేసేద్దాం అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళాడు. దేవుడిరా, ఆ రాత్రి ఏం జరిగిందయ్యా అంటే గోడ మీద ఒక చేవురాత రాసినట్లుగా మనం చూస్తాము. ఎప్పుడైతే చేవురాత రాయబడిందో వెంటనే ఆయన గడగడలాడటం ప్రారంభించాడు. ఆరోగ్యం పాడైపోయింది, నిద్ర రావట్లేదు, గలిబిలైపోతున్నాడు, చింతిస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఆలయంలో ఉండే దేవుని ఉపకరణాలు, దేవదేవుడు, రాజులకు రాజు, ఈ విశ్వాన్నే పరిపాలిస్తున్న దేవుని ఆలయంలో ఉన్న ఉపకరణాలు అతడు అపవిత్రపరిచినట్లుగా ఆ ఉపకరణాలతో తాగినట్లుగా మనం చూస్తాము. దేవునిరా, చివరికి ఏం జరిగింది అంటే నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో నువ్వు ఆయన్ని గనపరచలేదు. మెనే అనగా దేవుడు, టికెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. ఫేరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. దేవునిరా, ఎప్పుడైతే మెనే టికెల్ ఉపార్షన్ అనే అర్థాన్ని దానియేలు వచ్చి చెప్పాడో, దానియేలు చెప్పగానే ఉంగరం పెట్టడం లేకపోతే ఆయన్ని సన్మానించటం కార్యక్రమం చేశాడు. కానీ తన పాపం తను ఒప్పుకోలేదు. నా జీవితంలో నేను ఇది తప్పు చేశాను అని అతడు ఒప్పుకోకుండా పశ్చాత్తాపడలేదు. దేవుడురా, ఎందు నిమిత్తం దేవుడు నెబుకద్నెజరుకి దేవుడు అవకాశం ఇచ్చాడు కొన్ని దినాలు. అతడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు మరలా దేవుడు కరుణించాడు. ఆ విషయం ఇతనికి తెలుసు. తెలిసి ఉండి కూడా తన మనసును అణుచుకోకుండా తన దేవుని ఉపకరణాలని అతడు అపవిత్రపరిచి త్రాగినట్లుగా మనం చూస్తాము. తెలిసి పాపం చేయటం, తెలిసి అపవిత్రంగా జీవించటం, తెలిసి మనసును అణుచుకోలేకపోవటం,
ఈ విధంగా చేయటం వల్ల దేవుడు ఆయనకి ఛాన్స్ ఇవ్వాల. వెంటనే మెనే టీకేలు ఉపార్షన్ అనే అర్థాన్ని ఎప్పుడైతే దానియేలు చెప్పగానే ఆ రాత్రే బెల్షజరు చనిపోయినట్లుగా మనం చూస్తాము. దేవుని ఆలయం విషయంలో మీరు ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుడు నీతో ఉన్నాడని, దేవుని ఆలయముగా దేవుని మహిమ ఆత్మదేవుడు నీలో ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. దేవుని ఆలయము కూడా, దేవుని మందిరము కూడా నువ్వు పరిశుద్ధంగా కాపాడాలి. ఉపకరణాలు అంటే కన్ను, నువ్వు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా తల్లి? అలాగే నోరు పరిశుద్ధంగా కాపాడుకుంటున్నావా? నీ చెవులు, ఇవి దేవుని ఆలయానికి ఉపకరణాలు. వీటిని మనం పరిశుద్ధంగా కాపాడాలి. ఎందుకంటే దేవుని యొక్క జీవము నీలో ఉంది, దేవుని యొక్క మహిమ నీ ఆత్మలో ఉంది, దేవుని అభిషేకం నీలో ఉంది, యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం నీలో ఉంది, యేసుక్రీస్తులో ఉన్న అభిషేకము నీలో ఉంది, యేసుక్రీస్తులో ఉన్న జీవము నీ ఆత్మలో ఉంది, యేసుక్రీస్తులో ఉన్న మహిమ నీలో కూడా ఉంది. నేను ఎవరయ్యా అంటే నేను ఆత్మనై ఉన్నాను. యేసుదాస్ ఎవరయ్యా అంటే ఆత్మ. నువ్వెవరవయ్యా అంటే ఆత్మై ఉన్నావు. ఈ ఆత్మలో యేసుక్రీస్తులో ఉన్న అన్నీ కూడా నీలో ఉన్నాయి. యేసుక్రీస్తులో అభిషేకం ఉంది, నీ ఆత్మలో కూడా ఉంది. దేవునిరా, ఉపకరణాలు, కంటిని నువ్వు పవిత్రంగా కాపాడుకుంటున్నావా? ఎంతోమంది సీరియల్స్, ఎంతోమంది సినిమాలు, ఎంతోమంది వాటిని చూస్తున్నారు. రెండవది చాలామంది పోర్నోగ్రఫీ ఏమండి, ఎంతోమంది ఏమండి ఆ యొక్క దేహాన్ని అపవిత్రపరుచుకునేవారుగా ఏమండి సాతానికి నువ్వు చోటిస్తున్నావు. నీ కంటిని అపవిత్రపరుచుకుని ఏమండి నీ చెవులను అపవిత్రపరుచుకుని నీ చెవులతో దేవుని వాక్యం వినాలి, నీ చెవులతో దేవుని స్వరాన్ని వినాలి. నీ చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎంతోమంది చెవిటివారు ఉన్నారు, ఎంతోమంది మోగవారు ఉన్నారు, ఎంతోమంది గ్రుడ్డివారు ఉన్నారు. దేవుడు నీ కళ్ళు ఇచ్చాడు. మీరు గమనించారా? నోవాహు ఏమండి ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష రసం త్రాగి మత్తుడై ఆ రోజు ఏమండి ఆయన గదిలో బట్టలు లేకుండా పండుకున్నాడట. హాము చూచాడు, రెండవ కుమారుడు హాము ఏమండి చూచి తన తండ్రి యొక్క దిశమలను చూచి ఏమండి నవ్వాడట. ఆ యొక్క పెద్ద కుమారుడు మూడో కుమారుడు కప్పారు, కానీ హాము ఆ విషయాల్ని బయటికి చెప్పాడు. చివరికి హాము శపించబడినట్లుగా మనం చూస్తాము. దేవుడిరా, ఒక సమయంలో నాకు ఒక వార్త టీవీలో ఒకటి చూచాను. 12 ఏళ్ల బాలుడు ఒక చంటి బిడ్డను అఘాయిత్యం చేశాడట. చేసిన వెంటనే ఆ యొక్క పిల్ల తరపున తల్లిదండ్రులు ఆ యొక్క పోలీస్ కేసుకి వెళ్ళారు. చివరికి పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. ఈ చిన్న వయసులో ఇలాగ ఎందుకు చేసేవరా అని అడిగితే సెల్ ఫోన్ పట్టుకుని ఆ వీడియోస్ నేను చూస్తూ వచ్చాను. చివరికి భయంకరంగా రెచ్చగొట్టబడ్డాను, ఈ విధమైన పాపం నేను చేశాను అని చెప్పాడట. దేవునిరా, అతన్ని అరెస్ట్ చేశాడు. కాబట్టి దేవునిరా, నీ కన్ను పవిత్రమైందేనా? రాకడ దినాల్లో ఉన్నాం, అపవిత్రత పెరిగిపోతూ ఉంది. లోకము బహు అపవిత్రతతో నింపబడి ఉంది. ఈ అపవిత్రమైన లోకంలో నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవించటానికి నీ కళ్ళను ప్రతిష్ఠించుకుంటున్నావా? ప్రత్యేకపరుచుకుంటున్నావా? పరిశుద్ధపరచబడుతున్నట్లుగా నీ కళ్ళను పవిత్రపరచుకోవాలి, నీ నోటిని పవిత్రంగా కాపాడుకోవాలి, నీ యొక్క చెవులను కూడా నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రతిష్ఠించబడిన స్థలము. రెండవది ప్రత్యేకించబడిన స్థలము, పవిత్రపరచబడిన స్థలము ఆ యొక్క మందిరము. రెండవ మాట చెప్తున్నాను, దేవునిరా, భక్తి చేసే స్థలము. మీరు గమనించారా? మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నామంటే భక్తి చేయటానికి. భక్తి అంటే ఆరాధన చేయాలి. దేవునిరా, భక్తిలో మొట్టమొదటిది ఆరాధన. రెండవ మాట చెప్తున్నాను, ప్రార్థన చేయాలి అనేది వాస్తవము. మీరు గమనించారా? భక్తి అంటే దేవుని మీద ఆధారపడటం. నీ జీవితంలో దేవుని నమ్ముకున్నానని చెప్తున్నావు, నీ అనారోగ్య విషయాల్లో, లేకపోతే నీ యొక్క వివాహ విషయాల్లో, లేకపోతే దేవునిరా మీ యొక్క కుమారుడు యొక్క వివాహ విషయాల్లో దేవుని మీద ఆధారపడుతున్నావా? నీ బలం మీద, నీ జ్ఞానం మీద, లేకపోతే నీ యొక్క బలగం మీద, లేకపోతే నీ చదువు మీద నువ్వు ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నావా? దేవుని భక్తి చేయటం అంటే దేవుని మీద ఆధారపడటం.
మీరు గమనించారా? ఆస తనకంటే గొప్ప సైన్యం దండెత్తి వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇశ్రాయేలు యొక్క రాజు బేయష ఆయన మీదకి వచ్చినప్పుడు ఏమండి ఆ సిరియా రాజును ఆశ్రయించినట్లుగా మనం చూస్తాము. మీరు గమనించారు, అన్నిట్లో మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ₹1,00,000 అంటే నీకు కావాలంటే దేవుని మీద ఆధారపడటం కాదు, ₹10 కావాలంటే మనుషుల మీద ఆధారపడటం కాదు. మనము దేవుని వాక్యంలో ఆ యొక్క ఇర్మియా గ్రంథము 17:5లో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. దేవునిరా, మనము ఎలా ఉంటున్నాము? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, మనుషులను ఆశ్రయిస్తున్నామా? నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టాల్లో దేవుని యందు మనం ఆనందించాలి. మరొక మాట చెప్తున్నాను, దేవుని యందు ఆనందిస్తున్నామా? ఒక మాట ఏంటి అంటే కీర్తన గ్రంథము, అయ్యా నీ యొక్క ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా? దేవుని మందిరములో అండి నువ్వు భక్తి చేయాలి. మీరు గమనించారా? దేవుని మీద ఆధారపడాలి. రెండవది, దేవునిలో నువ్వు సంతోషించాలి. ఎంత గొప్ప మాట! నువ్వు దేవునిలో సంతోషిస్తున్నావా? నువ్వు దేవునిలో సంతోషించాలి. దేవుడు కూడా నీ యందు సంతోషంగా ఉండాలి. నిన్ను చూచినప్పుడు దేవుడు సంతోషించాలి. నిన్ను చూచి దేవుడు సంతోషిస్తున్నాడా? ఏమండి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని యేసు ప్రభువును గురించి అండి ఒక స్వరము పరలోకం నుండి వచ్చినట్లుగా మనం చూస్తాము. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడు నీ విషయంలో సంతోషిస్తున్నాడా? నువ్వు దేవుని యందు సంతోషిస్తున్నావా? అదే భక్తి. రెండవది, నేను దేవుని నమ్మానని చెప్తున్నావు, అయితే నువ్వు బలంగా ఉంటున్నావా? శక్తివంతంగా ఉంటున్నావా? దేవుడు బలవంతుడు అని చెప్తున్నావు, నీవు కూడా బలవంతుడివే. దేవుడు శక్తివంతుడు అని చెప్తున్నావు, నువ్వు కూడా శక్తివంతుడివే. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి కదా. దేవుడు దానియేలు గ్రంథంలో మనం చూస్తాము ఒక చక్కటి మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి దేవుని కొరకు శక్తిగల కార్యాలు, బలమైన కార్యాలు, దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ జీవితంలో దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుడు ఈ జీవితంలో ఈ కార్యం చేశాడని నువ్వు 10 మందికి చెప్పగలుగుతున్నావా? ఎప్పుడైనా నువ్వు చూచావా బలమైన కార్యాన్ని, శక్తివంతమైన కార్యాన్ని? అలాగే దేవునిరా, భక్తి అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉండాలి. నువ్వు నడిపించబడుతూ ఉండాలి. అది దేవుని ఆలయాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లుగా. దేహము దేవుని ఆలయమే, దేవుడు నివసించే మందిరము కూడా దేవుని ఆలయమే. అయితే నీ జీవితంలో దేవుని ఆలయంలో నువ్వు దేవుని చేత నడిపించబడుతున్నావా? వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ చదువు చదవాలి, దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంటే నమ్మిన తర్వాత దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. తండ్రి తన కుమారుని చేయి పట్టుకుని నడిపించినట్లుగా ఇశ్రాయేలులు కనాను యాత్రలో దేవుడే మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా ఉండి వారు నడిపించినట్లుగా నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇది ఎప్పుడైనా ఆయన నడిపింపుకు నువ్వు చోటిచ్చావా? దేవుడి 4 మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం వెళ్ళాలో మనకు తెలియదు, కానీ 4 రోడ్ల జంక్షన్లో మధ్యలో నిలబడి, ప్రభువా నీ చిత్తం ఏంటి, నేను ఎటువైపు వెళ్ళమంటావు అని అడిగేటటువంటి ఆ మనసు, ఆ తలంపు, ఆ ఆశ నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు తల్లి. నీ జీవితంలో అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? నువ్వు దేవుణ్ణి అనుమతి లేకుండా నువ్వు ముందుకు వెళ్తున్నావు కాబట్టే అపజయం. దేవుణ్ణి నడిపించట్లేదు. మరొక మాట చెప్తున్నాను, దేవుని యొక్క మందిరములో ప్రాముఖ్యమైనది కొన్ని విధులు మనం నిర్వహించాలి. ఒకటి, ప్రార్థన చేయాలి. అలాగే దేవునిరా చూడండి, ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారమగును. మనము రోమాపత్రిక 12వ అధ్యాయంలో సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి ఉదయము లేకపోతే ప్రతి సండే సజీవ యాగంగా మనం దేవునికి అర్పించుకోవాలి. నిన్ను నీవుగా అర్పించుకునేది అర్పణ. రెండవది, మనము దేవుణ్ణి ఆరాధించాలి. మీరు చూచారా, అబ్రహాము తన పనివారిని క్రింద పెట్టి పైకి వెళ్ళాడు. మేము దేవుణ్ణి ఆరాధించి వస్తాము. ఒక కుక్క ఉందనుకోండి, మనం మేపాము. యజమానుడు 5 రోజులు అయిన తర్వాత వచ్చిన తర్వాత దగ్గరకు రాగానే కృతజ్ఞతతో కాళ్ళు చుంబిస్తూ ఉంటుంది, లేకపోతే నాకుతూ ఉంటుంది. కుక్క ఏంటి అంటే, ఇంతవరకు నాకు కనబడలేదు, నేను నీ చేత పోషించబడుతున్నాను,
కానీ అని కృతజ్ఞతతో కుక్క కాళ్ళు నాకుతూ ఉంటుంది. అలాగే నీకు కావలసిన ప్రతి అవసరత నిన్ను కాపాడుతూ, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఎంతగానో పోషిస్తూ కాపాడుతున్న దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఆరాధన చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు ప్రార్థనకి సమయాన్ని ఇస్తున్నావు? నీకు నీవుగా దేవునికి అర్పణగా అర్పించుకుంటున్నావా? రెండవ మాట చెప్తున్నాను, జిహ్వా ఫలము అర్పించాలి. మరొక మాట చెప్తున్నాను, ఉపకారం చేయుట మర్చిపోవద్దు. ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు కూడా మనమట దేవునికి అర్పణగా తీసుకురావాలి. దశమ భాగాలు తప్పకుండా నువ్వు ఇవ్వాలి. దశమ భాగమే కాకుండా ఏమంటే దైవ సేవకునికి ఏది అవసరమో దాన్ని కూడా నీవు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఫిలిప్పీ సంఘంలో దేవునికి అది మంచి యోగ్యకరమైన సమర్పణట. మీరు గమనించారా? ఎపఫ్రొదితు వలన ఆ ఫిలిప్పీ సంఘము పౌలు గారికి కావలసినవన్నీ ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి ఇస్తున్నావా? దేవునికి అర్పణగా నీ డబ్బును నువ్వు ఖర్చు పెడుతున్నావా? దైవ సేవకునికి, మందిరానికి సజీవయాగంగా దేవునికి నువ్వు సమర్పించుకుంటున్నావా? కాబట్టి ఆగు, ఆలోచించు. మన దేవుడు గొప్పవాడు. మనము దేవుని కొరకు బ్రతుకుదాం అని ఇదే దేవుని ఆలయము. రెండవది, మనం కూడుకునేది దేవుని ఆలయము. ఆలయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుందాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ప్రార్థన. తండ్రి, నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇచ్చిన ఈ యొక్క చిన్న అంశము నీ సన్నిధిలో నీ బిడ్డలతో పంచుకొని ఉన్నాను. ఆ యొక్క వాక్యం అనేక మందికి దీవెనకరంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.